చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా మెంతా తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తుఫాన్ ప్రభావంతో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో తుఫాన్ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 233 మండలాలు, 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపైన తుఫాన్ ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 2194 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 3465 మంది గర్భిణులు, బాలింతల సంరక్షణకు అధికారులు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపింది. 19 జిల్లాల పరిధిలోని 54 రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాల్లో కమ్యూనికేషన్ కోసం 16 శాటిలైట్ ఫోన్లు, 35 డిఎంఆర్ సెట్లు ఏర్పాటు చేశామని తెలిపింది. 11 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఏపీ వ్యాప్తంగా మెంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి సహాయక చర్యలకి సంబంధించి అధికారుల అప్రమత్తతకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జయరాజ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. జయరాజ్, సంజ, మెంతా తుఫాన్ మచిలీపట్నం వైపు దూసుకొస్తా ఉంది. కొద్దిసేపటి క్రితం 190 కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి మెంతా తుఫాన్ మచిలీపట్నానికి కేంద్రీకృతమైంది. ఇప్పుడు 155 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది గంట కూడా బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో మచిలీపట్నం చుట్టుపక్కలంతా కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కూడా దీనిపైన ప్రత్యేకంగా సమీక్ష చేశారు. మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా గుర్తించినటువంటి వాతావరణ శాఖ అన్ని ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసింది. మొత్తం 155 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నానికి కేంద్రీకృతమైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గడిచిన 6 గంటల్లో గంటకి 12 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతా ఉంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావం వల్ల రాబోయేటటువంటి 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ మొత్తం పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీంతో మొత్తం 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు నిలిచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. దీనివల్ల శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అతి భారీ వర్షాలు పడతాయి. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఒకవైపు, నారా లోకేష్ ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు వేరువేరుగా సమీక్ష చేస్తున్నారు. వారి పార్టీ యంత్రాంగంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు కూడా అందరూ కూడా పూర్తిగా ఇదే పనిలో ఉండాలి. ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే దాదాపు 19 జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుందని గుర్తించినటువంటి వాతావరణ శాఖ ఆయా జిల్లాల్లో అప్రమత్తత ప్రకటించింది. 1419 మున్సిపాలిటీలకి ఈ మెంతా తుఫాన్ ప్రభావం ఉంటుందని గుర్తించారు. 19 జిల్లాల్లో 223 మండలాలు, అదేవిధంగా 1419 ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుందని గుర్తించారు. మచిలీపట్నంలో ఉన్న మంగినిపాడు బీచ్ దగ్గర 200 మీటర్ల మేర ముందుకి సముద్రం వచ్చింది. ఎగిసి పడుతున్న అలలతో ఆ ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. మొత్తం మీద మచిలీపట్నం చుట్టుపక్కలంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తత నెలకొంది. సంధ్య, రైట్ జయరాజ్.